జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఆషాఢ మాసంలో తెలంగాణలో బోనాలు జరుగుతాయండి. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆదివారం జరుపుకుంటారు. అలాగే మేమున్న చోట ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం బోనాలు జరిపారండి. ఇప్పుడు మేము అక్కడే ఉన్నాము. పోచమ్మ తల్లి ఆలయం అండి. ఫస్ట్ అలంకరణ అయితే చాలా బాగా చేశారు. చూడండి, అమ్మవారి ఆకారం వచ్చేలాగా ఆ పువ్వులతో అలంకరించారు. లోపల కూడా చాలా బాగా అలంకరించారండి. మేము వెళ్ళే టైంకి చాలామంది జనం ఉండటం వల్ల మేము లోపలికి వెళ్ళటం అవ్వలేదు. ఈవినింగ్ టైంలో వెళ్ళాము. ఆ వీడియో కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తానండి. అలాగే ఈ సంవత్సరం అమ్మవారిని కూడా ఊరేగించారు. ఈ ఆలయం చాలా పెద్దగా ఉంటుందండి. చాలా ఖాళీగా విశాలంగా అనిపిస్తుంది. ఇక్కడైతే అమ్మవారి చీరల్ని వేలంపాట పెట్టారు. ఇక్కడేమో మాకు కొన్ని ప్రసాదాలు కూడా ఇచ్చారండి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇచ్చారు. పులిహార కొంతమంది, దద్దోజనం కొంతమంది, పొంగల్ కొంతమంది, అలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకుని వచ్చారు బోనాల్లోని. అవి మాకు ప్రసాదాలు ఇచ్చారండి. సాత్విక్ అయితే ఇంకా డబ్బుల సౌండ్ వినిపిస్తే మాత్రం ఆగేవాడు కాదు, అసలు డాన్స్ చేస్తూనే ఉండేవాడు. చాలా హుషారుగా ఉన్నాడండి. ఇది శాఖ వేయడం అంటారంట. కళ్ళు అవి వేస్తారు అందులోని. అలాగే ఇక్కడ మనకి అమ్మవారి ఎదురుగా పోతురాజు ఉంటారండి. పోతురాజుకు కూడా నైవేద్యాలు సమర్పించి దీపారాధనలు చేస్తూ ఉంటారు. తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళి బోనాలు సమర్పిస్తారు. కొంతమంది అయితే ముందే అమ్మవారికి బోనాలు సమర్పించి తర్వాత పోతురాజు దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ బోనాలు తీసుకొస్తున్నారు కదండి డప్పులతో పాటు. కొంతమంది అయితే పోతురాజులను కూడా తీసుకుని వచ్చారు. సాత్విక్ ఆకలి వేస్తుందని చెప్పేసి షార్ట్కట్లో వెళ్ళిపోదాం భోజనాలకి అనుకున్నాం. కానీ అక్కడ రోడ్డు క్లోజ్ చేసి ఉందండి. తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి మామూలు దారిలోనే వెళ్ళాము. ఇక్కడైతే మొక్కులు ఉంటాయి కదండి, మేకలు కోళ్ళు అవి ఇస్తూ ఉంటారు. జనం అయితే చాలా ఎక్కువ ఉన్నారండి భోజనాల దగ్గర. చూడండి, ఇవి అయితే వెజ్ సెక్షను, ఆ పక్కనేమో నాన్ వెజ్ సెక్షను. వెజ్ దాంట్లోనే 2 లైన్లు పైనే ఉన్నారండి. అసలు అవుతుందా అవదా అనుకున్నా. నాకు 2 పిల్లలు ఉన్నారు కదా, ఇంక వాళ్ళిద్దరిని తీసుకుని ఎదరికి వెళ్ళిపోతే వాళ్ళు ఏం అనలేదని పెట్టించేశారు. ప్రశాంతంగా కూర్చొని భోజనాలు అయితే చేసామండి. భోజనాలు చేసి లోపలికి వచ్చిన తర్వాత జనాలందరూ ఒక చోట ఉంటుంది చూసి ఏంటని తొందరగా ఎదరికి వెళ్ళానండి. వెళ్తే అక్కడ జోగిని నేత్ర గారు వచ్చారండి. నిజమైన బోనాల సంబరాలు తీసుకొచ్చారండి. చూస్తే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. జోగినిని బోనాలకు తీసుకురావడం ఇదే మొదటిసారి అంటండి. ఇక్కడ ఇంతకుముందు ఎప్పుడూ తీసుకురాలేదు. అసలు ఆవిడ వచ్చిన తర్వాత నిజమైన బోనాల కళ కనిపించిందండి. చూసే కొద్ది చూడాలనిపించింది. ఇంక పోతురాజుల సంబరాలు అయితే మామూలుగా లేదండి. అయినా పాత బస్తీ విజయ్ అంటండి పోతురాజు గెటప్కి పెట్టింది పేరంట. చాలా అంటే చాలా ఫేమస్ అంట. సికింద్రాబాద్ బోనాలు కూడా ఇంకా చాలా చోట్ల కమిట్మెంట్స్ ఉన్నాయంట. ఇక్కడ రిక్వెస్ట్ చేశారని చెప్పేసి వాళ్ళ మాట తీయలేక ఇక్కడికి కూడా వచ్చారు. ఆయన బోనాలు ఎందుకు చేసుకుంటారు, ఎలా చేసుకోవాలి, దాని గురించి కూడా మంచిగా స్పీచ్ ఇచ్చారండి. అది కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను, చూడండి. ఈమె నా పక్కనే ఉన్నారు. సడన్గా అలా వెళ్ళిపోతుంటే నాకు కంగారు వచ్చేసిందని ఏంటా అనుకున్నాను. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు వచ్చినందుకు మాకు చాలా చాలా ధన్యవాదాలు. పోతురాజు నుంచోండి. ఈసారి ఎంతో కన్నుల పండగ, మన బోనాల పండగ జరుపుకుంటున్నాము. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనకు. ఈ యొక్క సన్మాన కార్యక్రమం తర్వాత అందరి భోజనాలు అయిపోయిన తర్వాత అమ్మవారి ఊరేగింపు ఉంది, తొట్టెల ఊరేగింపు ఉంది. కావున అందరూ మీరు భోజనాలు చేసుకొని ఒక 1/2 అవర్ 1 అవర్ రెస్ట్ తీసుకోండి. అమ్మవారి ఊరేగింపులో ఖచ్చితంగా పాల్గొనండి. తర్వాత అమ్మవారికి హారతి పాట పాడారు. పాట కూడా చాలా పెద్దగా ఉందండి. అది వేరే వీడియో అప్లోడ్ చేస్తాను, ప్లీజ్ చూడండి, లైక్ చేయండి.
ఇంక లాస్ట్లో పిల్లలు స్టేజ్ ఖాళీ అయిపోయిందని చెప్పేసి సాంగ్స్ పెడితే డ్యాన్సులు చేశారండి. చాలా హుషారుగా చేశారు, బాగా ఎంజాయ్ చేశారండి. ఈవినింగ్ టైంలో ఇంకా జనం కొంచెం తగ్గిన తర్వాత ఊరేగింపు అని చెప్పేసి మేము వెళ్ళామండి. ఇంకా డెకరేషన్ అది తీయటానికి బాగుంది కదా అని చెప్పి తీసాను. డెకరేషన్ అయితే బాగా చేశారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి తీద్దాం అనుకున్నాను కానీ వీలు కాలేదండి. చూడండి, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. అమ్మవారి ఆలయం వెనకాల పుట్ట, అలాగే నాగదేవత విగ్రహాలు ఉంటాయండి. అక్కడ కూడా దర్శనాలు చేసుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఊరేగింపు నెక్స్ట్ వీడియోలో ఉంటుంది, అది కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.